सत्यानंद स्वरूपाय बोधैक सुखकारिणे नमो वेदांत वेद्याय गुरवे बुद्धि साक्षिणे। చిన్నగా పాడాలట పాట మొదట సరేనా? ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ అంత వాడ అంత వాడ తగ్గింది. ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ 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 ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ। बोलो सद्गुरु सत्य भगवान की। ओम श्री गुरुभ्यो नमः। మద్గురుదేవులైన సత్యానంద మకరశ్వర వారికి, బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి, శ్రీహరి తీర్థ స్వాముల వారికి నమస్కరిస్తూ ఇచ్చట ఆసనంలో ఉన్న మాతృపితృ స్వరూపులందరికీ హృత్పూర్వక సుమాంజలి అర్పిస్తూ, నేడు ప్రతి చోట ఎవరు చేపిస్తున్నారో ఎవరింటున్నామో అది చెప్పుకోవడం అనేది పోతుంది కదా. అందుకని ఈరోజు ఏం పేరు? కట్కం శేషగిరి నిర్మల వాళ్ళ పుత్రుడు ఉంది కదా. ఇప్పుడు పుత్రుడు రాలే, రమ్మని కొద్దిగా అన్న స్పర్శ కలగాల. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకు అంటే ఫస్ట్ ఇక్కడికే వచ్చి విచారణ కొరకు నచ్చినాం. మనం అందరం కలిస్తే బాగుంటుంది అని వచ్చి మళ్ళీసరికి మళ్ళీ శ్రీనివాస్ ఇంటికాడ భజనే స్టార్ట్ అయింది. అంటే ఆశ్రమంలో మొదట చేసి ఆ రోజుకు లెక్కలేదు. అది సత్సంగంకు అది ఉపోద్గతం అన్నమాట. ఆశ్రమం చేసి శ్రీనివాస్ ఇంటికాడ చేసింది మాత్రం ప్రారంభం. అక్కడ నుంచి ఈరోజు 17వ అధ్యాయంలో ప్రవేశించాం. రానున్నటువంటి 18వ అధ్యాయము ఆశ్రమంలో అనుకుంటున్నాం. అందరూ ఏమనుకుంటున్నారో అభిప్రాయాలు చెప్పండి. శ్రీనివాస్ మా ఇంటికాడ అనబట్టే అంటే ఆశ్రమంలో అయితే అందరికీ బాగుంటుంది. మళ్ళీసారి అచ్చుడు లేదా? మళ్ళీ అచ్చుడు ఏమిటి సర్వై లైన్. అందుకొరకు వచ్చేవారం నాడు 18 సమాప్తి అవుతుంది. అక్కడ వేసుకుందామని నేనన్నా. మీరందరూ కూడా విచారించండి. ఈరోజు భగవానులు వారు చెప్పినటువంటి అమృత తరంగిణి ఆమె మీరు ఎవ్వరు ఏమనొద్దు. ఆమె చేసినట్టు చూడాలి. ఏమనుకుంటే మీకేం కాదు. ఆమె ఇష్టం ఉన్నట్టు ఆడుకున్నాను. ఎందుకొరగానంటే
ఆమె మనము ఆ టైంలో మనం ఎట్లున్నాము, ఏం కథ, ఆమె ఎంత సుఖం అనుభవిస్తుంది గురుదేవుని సన్నిధిలో. ఎప్పటికీ గురుస్మరణ ఉన్నటువంటి గర్భంలో జన్మించి వాళ్ళ అప్పుడు ఏమైతుందంటే, మీరు ఆమెతో ఆడుకుంటే అందరు మిమ్మల్ని ఎత్తారు, మిమ్మల్ని ఎత్తే నేను మిమ్మల్ని, అందరు విషయాల కల్లా దోర్లు పోతుంది. అందుకని ఆమె వదిలి ఏమనకు. తరంగిణి సత్యానంద మహర్షుల వారి చేత రాయి ఇంత పెద్ద విశాలమైన సముద్రంగా మారినటువంటి ఈ గ్రంథాన్ని మనము విచారించుకుంటున్నాము. భగవద్గీతలు లేవా? భగవద్గీతలే, కానీ గింతే ఉంటుంది. చూసిరా భగవద్గీతను? అగ్గిపెట్టంతనే ఉంటుంది. అందులో 700 శ్లోకాలు, ఇందులో కూడా 700 శ్లోకాలు. అంటే ఒక్కొక్క శ్లోకానికి ఎంత పెద్ద నిద్ర అన్నింటినీ దూరం చేసుకొని కష్టపడి ఆ రోజుల కృష్ణ పరమాత్మ అర్జునునికి కష్టపడి దాన్ని ఎక్కించాడు. మనందరినీ దృష్టిలో పెట్టుకొని, మన గురుదేవులు మన కొరకు మనందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది చూసుకుంటారు అని రాశి మనకు ఉంచినటువంటి అమృత తరంగిణి. తరంగిణి అంటే అమృతం అని అంటే అంతకంటే మించింది పదార్థము ప్రపంచంలో ఇంకేది లేదు. అమృతం అంటేనే మృతంగా ఆడిదంటే చావు లేనిది అని. అమృతం తాగితే మనకు కూడా చావు అనేది ఎవరికి లేదు. అందుకు ఇటువంటి అమృతాన్ని గ్రోలేటువంటి అదృష్టంలో మనం ఉన్నాం. అయితే ఇంతకుముందు 16వ అధ్యాయంలో చివరి శ్లోకం ఆధారంగా చేసుకొని ఇక్కడ మనం చివరి దాకా చెప్పుకోలేము, కానీ ఇక్కడ దానికి మాత్రం అది లింక్ అన్నమాట. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహర్హసి అని ఇందులో లాస్ట్ శ్లోకము ఉంది. దానికి సంబంధితమైనటువంటిదే ఈ 17వ అధ్యాయం. 17వ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధ అంటే 3. శ్రద్ధ 3 విధాలుగా ఉంటుంది. శ్రద్ధ 3 విధాలుగా ఉంటుంది అంటే మరి ఇంతక శాస్త్ర ప్రమాణంగా అర్జునుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇందులో అడుగుతాడు 17వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో ప్రశ్ననే అది. అర్జునుడి ప్రశ్న అడుగుతాడు. ఇంతకు పూర్వము చెప్పినటువంటి శ్లోకములో ఉండే భావాన్ని తాను అడుగుతాడన్నమాట. తస్మా శాస్త్రం ప్రమాణంతే అని చెప్పారు కదా, శాస్త్ర ప్రమాణాన్ని ఉల్లంఘించి శాస్త్ర ప్రమాణము అర్థం కాక అవగాహన లేక తనకు తెలిసినట్టు తానే నడుస్తూ భక్తి చేస్తూ తాను ఏమి తెలుసుకుంటాడు? మరి వాళ్ళ శ్రద్ధను, ఇది 3 విధాలని చెప్పావు కదా, వాళ్ళ శ్రద్ధను ఏమని చెప్పుకుందాం? సాత్వికమా, రాజసమా, తామసమా అని అడిగాడు. ఏ శాస్త్ర విధిముసృజ్యంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్తమాహో రజస్తమః. సాత్వికమా, రాజసమా, తామసమా? సృష్టియే ఈ 3 గుణాల మీద పయనమవుతుంది. అల్ల కొల్లాలమయ్యేటి ఈ 3 గుణాలే సత్వ రజస్తమ. మరి సత్వగుణం ఏం చేస్తుంది, రజోగుణం ఏం చేస్తుంది, తమో గుణం ఏం చేస్తుంది అనేది అంతా 17వ అధ్యాయంలో చెప్పబడింది అన్నమాట. ఈ 17వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ శ్రద్ధ 3 విధాల ఏముంది? 3 విధాల ఆహారం గురించి చెప్పబడింది, పూజల గురించి చెప్పబడింది, తపస్సుల గురించి చెప్పబడింది, మనసును గురించి చెప్పబడింది. ఈ 17వ అధ్యాయంలో ఇవన్నిటితో నిండుకొని ఉన్నటువంటి 3 భాగాలుగా చేయబడినటువంటి శ్రద్ధ. ఏదైనా శ్రద్ధ, మరి ఈ శ్రద్ధ గలవారు ఎట్లుంటారు, ఆ శ్రద్ధ గలవారు సత్వ శ్రద్ధ ఎట్లుంటుంది, రాజసికమైన శ్రద్ధ ఎట్లుంటుంది, తామసికమైన శ్రద్ధ ఎట్లుంటుంది, దాని గురించి తెలుసుకోవాలని నాకు కుతూహలం ఉంది. కృష్ణ నాకు బోధించవా అంటూ కృష్ణ పరమాత్మను అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటే దానికి వస్తుందన్నమాట ఇది. దాని తర్వాత 2వ శ్లోకం త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రద్ధ 3 విధాలైందే. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం
దేహినాం అంటే దేహాలు ధరించినటువంటి వారులకు చెప్తున్నాడు అనమాట. దేహినాం స స్వభావజ, దేహాలు ధరించినటువంటి వారికంటే ఒక మనుషులకు మాత్రమే, ఇంకా ఇతర జీవులకు ఏ శ్రద్ధ లేదు, ఏదీ లేదు. ఎట్లా చెప్పరా? అవిటకు నచ్చినట్టు దేవుడు విధించినట్టే అవి నడుస్తూ ఉంటాయి ఇతర జీవులు. మనుషులకు ఒక్కటి ఎక్కువేమో ఉంది, బుద్ధి అనేది ఒక్కటి ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ బుద్ధి ద్వారా బుద్ధిని సద్వినియోగపరుచుకోక దుర్వినియోగపరుచుకునేటి వాని స్థితి, సద్వినియోగపరుచుకునే వాని స్థితి కూడా ఇందులో భాగంగా ఉంటుంది. ఈ శ్రద్ధలో 3 భాగాలలో ఉంటుందన్నమాట. అంటే ఈ శ్రద్ధను ఏదే కానీ మనం వాడుకునే ప్రతి వస్తువును కూడా దేనికి వాడుకుంటే, ఇవాళ మనం భజన చేసుకుంటున్నాము, ఏ కార్యక్రమం జరుగుతున్నా అనే పండుగ సందర్భంలో ఇవన్నీ లైట్లు వేసుకోవచ్చు అని చెప్పి మనము దీన్ని ఆనంద కొరకే వెలిగించుకున్నాం. ఒకసారి ఈ ఆనందము మనకు ఉంది, ఇదే వెలుగులో ఇంకొక కడ ఇంకో రకంగా జరుగుతుంది. కత్తి ఉంది మన చేతిలో, కత్తిని శ్రద్ధగా వాడుకుంటే ఏమీ కాదు. శ్రద్ధ అసలు ఆడు చూసుకున్నా మాట్లాడుకుంటూ వస్తే మనకు తెగుతుంది. ఆ పని చేసే శక్తి ఉంది దీనికి, ఆయుధంకు ఈ పని చేసే శక్తి ఉంది. అదేవిధంగా జ్ఞాని అనేవాడు ప్రపంచంలో మనుషుడై జన్మించి ఉన్న ఈ భగవద్గీత అమృత తరంగిణి కానీ, ఇంకా రామాయణం, భాగవతం, భారతము ఇవన్నిటిను చదువుతూ భక్తుడైనటువంటి వాడు కూడా ఎలా ఉంటే ఎట్లుంటాడు? జ్ఞానం అనేది, జ్ఞానము నాకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను, నాకు ఎంత వచ్చింది జ్ఞానము అని అనుకుంటే సీమకాలు ఎంత ఉంటుంది, సీమకాలుకు మొదలు ఇంతంత ఉంటుంది, అంత కూడా నేను అర్హత లేని వాళ్ళమ్మ. మనం అందరిని అనుకుంటున్నాను, నన్ను నేను కనుక్కుంటాం, అందరిగా అందరి ఎంతో తెలుసుకోదగింది ఉంది. అంతలో మనం ఎంత? దేంటిలో మన భారతదేశం ఎంత? మన భారతదేశంలో మన రాష్ట్రం ఎంత? మన రాష్ట్రంలో మన మండలం ఎంత? మన మండలములో మన ఊరెంత? మన ఊర్లో మనవాడెంత? మన వాడలో మన ఇల్లు ఎంత? మన ఇంటి వారల్లో మనం ఎంత? ఈ విధంగా చూసుకుంటే మనకెంత తెలిసిన దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాపాడుకుంటేనేమో మంచి పని చేస్తుంది. జ్ఞానం అనేది ఒక కత్తి లాంటిది అన్నమాట. దానికి ఆయుధము 2 అక్కలు ఉంటుంది, ఒకటే అక్క ఉండదు, ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది. జ్ఞానం పొందినటువంటి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటేనేమో రక్షిస్తుంది, దుర్వినియోగం చేసుకుంటేనేమో శిక్షిస్తుంది, ఎవరినైనా వదలదు. అందువల్ల జ్ఞానమును చాలా ప్రమాణంగా వాడుకోవాలి. అయితే ఒకడు విలువైనటువంటిది, భక్తి విలువైనటువంటిది, జ్ఞానం విలువైనటువంటిది, మనం చేసే పూజ విలువైనటువంటిది, మనం నడిచే నడక విలువైనటువంటిది. ఇవన్నీ ఎక్కడుంటాయి అంటే విలువైనటువంటి దాన్ని వస్తువులు ఎక్కడ పెడతారు? అందరూ ఎక్కడ పెడతారు? విలువైందంటే అన్నిటికంట వజ్రాలు మన ఇళ్ళల్లో ఉండవు, కానీ అన్ని సొమ్ముల కంటే బంగారమే విలువైంది. మనం అయ్యో గింత ఇచ్చడానికి బంగారం అయింది అని అంటామా కదా, అది విలువైంది. అది ఎక్కడ పెట్టుకుంటాము? బీరువలనో, ఇంకా పూర్వం అయితే బీరువల కూడా కాదు, అప్పుడు బీరువలు లేవు, సందుగులు లేవు, తలుపుల గూళ్ళు కూడా తర్వాత వచ్చినాయి. అంతకుముందు గోడకు ఒక్క రంధ్రము చేసి ఆ రంధ్రంలో ఇవి పేలికలు కట్టి అందులో పెట్టి దానికి కూడా మళ్ళీ మట్టి పూతేసి మూతేసి, అంటే ఎలకలు బిల్కలు ఏం తీయరాకుండా దాసబడినటువంటిది బంగారం. అదేవిధంగా ఈ ఒకడు అంటున్నాడు, విలువైన వస్తువు ఎక్కడ ఉంటుందంటే ఆ విలువైనటువంటి ఏదైతే ఉందో వాడుకునేది అప్పుడప్పుడు వాడుకుంటాడట. విలువైన దాన్ని, మంచిని అంటే ఎప్పుడు చెడే, వాడు మంచిని ఎప్పుడన్నా వాడుకుంటాడట. అదేవిధంగా దుర్జనేన సమం సౌఖ్యం వైరంచాపి నకారయేత్ ఉష్ణో దహతి చాంగార శీత కృష్ణాయతే కరం.
గుణహీనులతో అంటే దుర్మార్గులతో దుష్టులతో స్నేహము చెయ్యకూడదు అని చెప్తుంది అది జ్ఞానరత్నం. అంటే చెయ్యకూడదంటే ఎట్లా చేయకూడదు? చేయకూడదనే ఉండొచ్చా? సాధ్యమేనా? దుర్మార్గులతో స్నేహం చేయకుండా ఉండొచ్చా? వాడు ఏం చేస్తా అంటే దుర్మార్గుడు అంతో మంచిగుండి చేస్తాడు మన పని, పగ ఉంటే పగతోని కూడా చేస్తాడు. మీకు 2 విధాల రూట్లు ఉన్నాయి. ఎట్లా పగతోని చేస్తాడంటే ఇక్కడ ఏమన్నాడు, దుర్జనం సమం సఖ్యం, అంత స్నేహంగా ఉండకూడదు. వైరం చాపి నకారైతే, వైరంగా ఉండకూడదు. ఉష్ణో దహతి చాంగారహ అని ఒక ఉపమానం చెప్పాడు అనమాట. ఏంటంటే అగ్గిని మంచిది కాలుతున్నప్పుడు ముట్టుకుంటే ఏం చేస్తుంది? కాలుతుంది. చల్లారినాక ముట్టుకుంటే ఏం చేస్తుంది? మషంటుంది. అది కాదు, అలా పవర్ ఉన్నప్పుడేమో కాలుస్తుంది, పవర్ పోయినాక కూడా మషంటుంది. అందువల్ల ఇటువంటి వాళ్ళ స్నేహము మనకు చాలా ఉపయోగపడేది కాదు. అందుకే ఇందులో సాత్వికమా రాజసికమా తామసమా శాస్త్ర విధిని తెలుసు. ఇక్కడ చెప్పింది ఏంటంటే స్వామి ఏం చెప్పాడంటే ఇంతవరకు శాస్త్ర సమ్మతమైనటువంటి దాన్ని తెలుసుకోకుండా తనకు తెలిసిందే వేదమని, తనకు నచ్చిందే వేదమని, తాను నడిచిందే నడకనని, తానన్నట్టే అందరి నాలని చేస్తూ ఉంటాడు కదా. కొంతమంది ఏమో భయపడతారు, అబ్బో గురువుల దగ్గరికి మనం పోతే నడుతుందా, గురువులు మనతో మాట్లాడతారా, మనకు చెప్పగలరా అనే భయం చేత వాడికి దోచినట్టు వాడు నడుస్తూ ఉంటాడు. అంటే వాడికి దోచినట్టు వాడు నడుస్తూ ఉన్నటువంటి వాడు ఏమవుతాడనంటే ఏం చేయరాదు పరిస్థితిని అనుసరించి వాడు ప్రయాణములో ఒడిదొడుకలతో వానికి ఆధారం దొరకక, పట్టుకునేది దొరకక ఇంకొకటి వస్తుంది, చాలా చెట్టెక్కిందట. ఎందుకు ఇక్కడంటే పెద్దపులు వచ్చిందట. పెద్దపులు అంట పడితే చెట్టెక్కిందట. చెట్టెక్కిన తర్వాత అటు ఇటు చూస్తే ఏముందనంటే పైకి చెట్టు కొద్దిగానే ఎక్కిండు. కొద్దిగా ఎక్కి మీదికి ఎక్కుతాను చూసే వరకు మీదికి గుడ్డెనుగుందట. మీదికి గుడ్డెనుగుందట. మళ్ళా గుడ్డెనుగు మీద ఉన్నది, కింద పులి. దిగుదామంటే పులి, ఎక్కుదామంటే గుడ్డెనుగు. ఈ మధ్య ఇదన్నమాట సంసారం. అంటే సంసారములో విడిచిపెడదామనంటే లోకంతో జయించలేదు, పట్టుకుందామంటే పరిపాలించరావాలి. ఇవి 2 రావాలి. అదేవిధంగా పైకి చూస్తే ఏం జరుగుతుంది ఇంకొకటి అంటే మళ్ళీ ఏమన్నా కానీ అని బావి ఉంది, బావిలో దుంకిండు. బావిలో దుంకిన తర్వాత పట్టుకుందామంటే ఏర్లు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చెట్టు మీదకి వెళ్ళి తేనె బొట్లు పడుతున్నాయట. చెట్టు మీదకి వెళ్ళి తేనె బొట్లు పడితే నలికి పడితే నాకుతుందట. కింద బాయి, మీద గుడ్డెనుగు, ముంగట పులి, ఇక ఇక్కడ ఉన్నాయి ఏర్లు. కొద్దిగా అంత అయితే బయటపడతారు. ఈ పరిస్థితిలో ఈ సంసారంలో ఉన్నటువంటి మనకు ఈ అమృతమనే గ్రంథాన్ని భగవద్గీతను మనకిచ్చి మనను ఏం చేస్తున్నాడంటే పరిపాలిస్తూ ఉన్నాడు. మూర్ఖులు ఎలా ఉంటారు అనంటే ఈ మసి అగ్గి లెక్క ఉంటారు. ఇంకా పురోభివృద్ధి కోరేవాడు ఏమరవకూడదు, ఒకళ్ళని చెప్తలేదు. పురోభివృద్ధి కోరేవాడు ఏం మరవకూడదంటే పూర్వ వృత్తాంతాన్ని మరవకూడదు. అంటే మనం ఎవరి వల్ల బాగుపడ్డామో, మనం ఎవరి వల్ల ఈ స్థితికి వచ్చినామో వారిని మరవకూడదని ఇక్కడ. కానీ ఆ నీచమైనటువంటి మూర్ఖమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారికి పాకు పాలు పోసి పెంచినట్టున్నది వీనికి. అంటామా లేదా? అంటాం. ఎందుకంటాం? ఉపకారేణ నీచానం అపకారోకి జాయతే పయప్పానం భుజంగానం కేవలం విషవర్ధనము. ఎన్ని రోజులు పాలు పోసి పెంచినా
పామేం కక్కుతుంది? పాలను కక్కుతుందా? అమృతం కక్కుతుందా? విషమే కక్కుతుంది. అదేవిధంగా ఒక ఆడ నిజంగా జరిగిందనమాట. ఎవరంటే తొర్లికొండ తొర్లికొండల ఒక అమ్మగారు ఆశ్రమం కట్టుకుంది. ఆశ్రమంలో ఉంది. పాములు పెంచుకున్నదట. పాములు పెంచుకుంటారు ఎవడన్నా? పెంచుకుంటే అది ఎప్పుడేమనలేదు. దానికి పాలు పోసుకుంటే నిజంగానే పెంచింది. అది పక్క లచ్చిపండునట. అయినా ధైర్యం. పక్క లచ్చిపంటే ఓ రోజు దానికి దాకుతేనే అదేమన్నా అంటది కదా, ఈ నిద్రలో ఎటు మెసులుందో పాపం కుట్టింది చనిపోయింది. ఆ విధంగా ఆటమైతే మూర్ఖత్వం కలిగినటువంటి వారిని గురించి చెప్పుబడింది ఈ శ్లోకం. ఆ విధంగా ఇలా ఉంటారు నాయన అర్జున. సాత్విక స్వభావం కలిగినటువంటి వారు మాత్రమే వాళ్ళ నడక సత్యంగా ఉంటుంది, వాళ్ళ మాట సత్యంగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, అందులో వచ్చింది 16వ అధ్యాయంలో వచ్చింది ఏంటంటే, మనము భక్తులమైనంత మాత్రాన భావాలు కూడా మారాలి, మనలో ఉన్నటువంటి మనసు కూడా మారాలి, మనలో ఉన్నటువంటి ఏ దాన్నైనా తీసేసే శక్తి రావాలి. మనకు ఎవరు చెప్తే దాన్ని అవు 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 అని అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే, మనకేమిచ్చిండు? బుద్ధి అనేది ఇచ్చిండు కదా. ఎవరికి ఏమైనా బుద్ధి ఉందా? తప్పు చేసిన మనం ఏమంటాం? బుద్ధి ఉందా నీకేమన్నా? బుద్ధి లేదు. బుద్ధి ప్రభావం చాలా గొప్పది. బుద్ధి వెనుక మనస్సు. ఈ మనస్సు రూపంలో ఇదంతా ఆడిస్తుంది నాయన. సత్వగుణము గల వారికి ఆ జన్మ నుంచి వచ్చినటువంటి లక్షణాలతో వాడు నడుస్తూ ఉంటాడు. సాత్విక లక్షణాలు, తామసిక లక్షణాలు తామసికంగా ఉంటున్నాయి. మనకు ఏడనుందా గడియారం ఉంది. ఏది పట్టుకుంటే ఆ టైంకు సరిపోతామో అది చూసుకోవడానికి టైం అడగడం. అదేవిధంగా కళానాం కంటకానంచ దివిదైవ ప్రతిక్రియ ఉపానాన్ ముఖభంగోవా దూరతోవా విసర్జనం. ముళ్ళకు మూర్ఖులకు ఎట్లా దూరంగా ఉండాలి. దూరంగా ఉండవలసినటువంటి సాధ్యం కాకపోతే ముళ్ళకి వెళ్ళి పోవాలంటే చెప్పులు దొరుకుని పోవాలి, కూర్చుతాయి. కళానాం కంటకానంచ దివిదైవ ప్రతిక్రియ ఉపానాన్ ముఖభంగోవ దూరతో విసర్జన. మనం పట్టించుకోకుండా ఉండాలి మనకి ఏది చేసినా. అందువల్ల ఏ లక్షణం ఉంటే మనకు దాన్ని, నేను ఏ లక్షణానికి చెందిన, నేను చదువుతున్నటువంటి భగవద్గీతలో, నేను చదువుతున్నటువంటి కృష్ణ పరమాత్మ బోధలో, నేను చదువుతున్నటువంటి అర్జునుని శ్రవణంలో నేను దేనికి చెందున్నా, నేను ఎట్లున్నా, నేనేం చేయాలి. దేశములో ఉంటున్నాం, దేశములో ఉంటూ దేవుడిచ్చినవి అన్నీ అనుభవిస్తూ ఉన్నాం. చలి ఎంత తిట్టుడో, చలికి తిట్లు చిన్నబడు కాదు. ఇప్పుడైతే ఒక్కరు తిట్టనోళ్ళు ఎంత పుణ్యాత్ములు, అందరు తిట్టుడే చలిని. చలిని ఎందుకు తిట్టాలంటే చలి మోర్చుకో సరిపోక భగవంతుడు చేసింది కదా, అది కూడా వాడు చేసింది. అందువల్ల ఇప్పుడు ఎంత సైంటిస్టులు ఇప్పుడు మర మనసులను కూడా తయారు చేసే ఉన్నారట. ఒక తల్లి దగ్గర నుంచి ఏమో కలిపితే అది కూడా మనుషులు అవుతున్నారు అని ఉన్న ఇన్నింటి. అయితే ఆ చేసే పరికాలను ఇప్పుడు ఏదో ఇది కనిపెట్టిండి, తయారు చేసిండు, ఇవన్నీ చేసిండు. మూలం ఎవరు పుట్టించిరు? మూలం పుట్టించిన వాడిని పెరుగుతలేదు. ఇంకొక ఆమె ముక్కులో వేయించుకున్నదట. ముక్కుల మంచి ఉందట. ఒక్కని చూసి ముక్కులో చూసేవారికి ఏడ చేయించుకుని ఎంత మంచిగా ఉంది, ఏడ చేయించుకుని ఎంత మంచిగా ఉన్నదని అందరు వచ్చి అడిగితే పలానా ముసలాయన దగ్గర వేయించుకున్నా నేనే ఉంది. ఇంకొక ఆయన వచ్చి, ఇంకా ముక్కు పుల చేసినవని గంతగానం పొగుడుతున్నావు, మరి ముక్కు చేసినవని ముక్కు చేసినను గుర్తు పట్టడం లేదు. ముక్కు ఎవరికి కనిపించకుండా, ఏ రూపము లేకుండా, ఏ వస్తువు లేకుండా పురసాటికే మన దగ్గరనే కడుపులో గిన్ని రకాల విచిత్రమైనటువంటి బొమ్మను తయారు చేసినోనేమో గుర్తుపట్టలేదు కదా. ముక్కు పులను గుర్తుపడుతుర్రా అని అంటే అవును కరెక్టే కదా. ముక్కు చేసినటువంటి వాడు ఎవడు? ఆ విధంగా
దేవుడు ఇచ్చినటువంటి అన్ని అనుభవిస్తున్నాము. దేశంలో కూడా దేవుడు ఏమిచ్చాడు మనకు? అన్ని రకాల శరీరానికి సరిపడేటి అన్ని ఇచ్చిన తర్వాత నీకు ఉండడానికి ఇల్లు ఇచ్చిండు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చిండు, తినడానికి అన్నం ఇచ్చిండు, తాగడానికి నీళ్ళు ఇచ్చిండు, పీల్చుకోవడానికి గాలి ఇచ్చిండు, చలి పెడితే ఎండ ఇచ్చిండు, ఎండ కొడితే చల్లదానాన్ని ఇచ్చిండు, పూర్వైపు ఫ్యాన్లు ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చినటువంటిని వారిని మనము మనం చేసేది ఎంత కాదు, నిజంగా 24 గంటల దేవుడి కొరకు ఎంత టైమును వాడుకుంటున్నాము, ఎంత టైం వృధా అవుతుంది. ఇదొక్కసారి పండుకునేటప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా దేశంలో అన్ని ఇచ్చినటువంటి దేశము నుంచి మనము అనుభవిస్తున్నటువంటి వాటి అన్నిటి గుర్తుగా మన వల్ల నాకు దేవుడు ఏమిచ్చిండు కాదు, నేను దేవునికి ఏం చేస్తున్నా. నాకు దేశం ఏమిచ్చింది? ఒక బస్ కిరాయిలు లేవు గంతే, ఇక కరెంటు బిల్లు లేదు గంతే కదా, ఏమి 2000 పింఛన్ ఇచ్చింది గంతే కదా, గంతే కదా కాదు. నా వల్ల దేశానికి ఏం మేలు జరుగుతుంది, ఎందుకు అంతో ఎంతో ఇప్పుడు ముందుకు వస్తుంది. సనాతనమైనటువంటి ధర్మంలో మనం ఉన్నాము, సనాతన ధర్మమును మనము రక్షించుకుందాము, సనాతన ధర్మాన్ని పాడుదాం, కాపాడుదాము, పని చేస్తాం, సేవ చేస్తాం. ఇక్కడికి పోతే పని వాయే, అక్కడికి పోతే పైసలు వాయే, అన్ని వాయే. ఇది కూడా పోతుంది ఆ యొక్కనాడు. పరిశుద్ధానంద స్వామి సన్యాసం తీసుకునేటోళ్ళు సభల ఎవరైనా ఉంటే చేస్తున్నాను అంటాడు. సన్యాసం తీసుకుంటుంది అంటే ఒక్కరు ఎత్తరు. ఎందుకు ఎత్తారు అని అంటే, అబ్బో సన్యాసం అంటే అట్టిగా, సన్యాసం అంటే అన్ని విడిచిపెట్టుకోవాలా, ఇన్ని సుఖాలు ఉండగానే గింతగానం బాధపడుతున్నాం అనుకుని వాళ్ళు ఎత్తారు. అయితే ఏమైందంటే కాళహస్తిలా కార్యక్రమం అయిన కాడ ఒక సన్యాసం తీసుకుంటే వాళ్ళు ముందుకు రాండి, నేను ఇప్పుడే సన్యాసం ఇస్తానంటాడు. అంటే మీరు కాదన్నా, మీరు అవునన్నా, మీరు అద్దన్నా, మీకు ఇష్టం ఉన్నా, మీకు లేకున్నా ఒకరోజు సన్యాసం తీసుకునే రోజు వస్తుంది. అతదా రాదా? ప్రతి వాళ్ళకు ఒక రోజు సన్యాసం తీసుకునే రోజు వస్తుంది. అదే రోజు లాస్ట్ అంతిమ సన్యాసం. ఇక పట్టుకుంటే అత్తే అని పట్టుకోవచ్చుదా అంటే ఒక ఆమె ఏం చేసింది, తెల్లారి రాత్రి సభలో చెప్పిండు కదా, తెల్లారి స్వామి సన్యాసం తీసుకుంటూ ఉంటే ముందుకు రమ్మంటే కదా, నేను సన్యాసం తీసుకుంటా, నాకు ఇవి నచ్చింది. ఇస్తాడా? అప్పటికప్పుడు ఇస్తాడా? సన్యాసం అంటే ఆయన చెప్పేదేమో శరీరానికే సంబంధం లేకుండా వదిలిపెట్టిపోయేటువంటి రోజు. అందుకు మన ఈ బట్టలు వేసుకుంటే సన్యాసం అని అనుకోని ఆమె వచ్చిందన్నమాట. అంటే ఎవరైతే అన్నింటిలో ఉండి కూడా నావలో నీళ్లు ఉండరాదు, నావ నీటిలో ఉంటే కడకు చేర్చుతుంది, నావలో నీళ్ళు ఉంటే ముంచుస్తుంది. ఆ విధంగా ఒక ఆయన ఇక అది చెప్పితే అయిపోద్ది టైము. ఇక్కడ వచ్చింది సందర్భము, అనుకున్నవి రాకపోవచ్చు, అనుకోని రావచ్చు. ఒకటి ఏం రాసుకున్నంటే, ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మనను చేసిన దానికి గుర్తింపు లేకుండా పోతుంది, మనను వాళ్ళు విలువ చేయకుండా పోతారు. కష్టపడి విలువతోని ధర్మం తప్పకుండా సత్యంగా నడిచినటువంటి వాడిని ఏమో అడుక్కోబడిపోతుంది. ఇక మూర్ఖత్వం చేసి మోసం చేసినందుకేమో మొత్తం అంతటా పేరు వచ్చేస్తుంది. అప్పుడు చింతవడక అనేది ఈ శ్లోకం. మణిర్లుటతి పాదేశు కాచా శిరసి ధార్యతే ఎతైవాస్తం తతైవాస్తాం కాశ మణిర్మణికి. ఒక నటుడు వేషం వేస్తాడు, కాళ్ళకేమో వజ్రాలతో చేయబడినవి కట్టుకుంటాడు, తలకేమో కాసులతో చేయబడినవి తలకు పెడతాడు. పెడితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తలకాయకు పెట్టినంత మాత్రాన కాసే, కాళ్ళకు వజ్రాలు పెట్టినంత మాత్రాన వజ్రాల విలువ తగ్గుతుందా? వజ్రాలు కాసులు అయితాయా? అందువల్ల మనకు విలువ రాలేదని, మనకి ఎవరు విలువ ఇయ్యలేదని, మనని ఎవరు గౌరవించలేదని, మనకు అనుకూలంగా లేరని మనం చింతించవలసిన అవసరము లేదు.
ఇక్కడ గురుదేవుడు చెప్పినటువంటిది ఏదైతే రత్నం ఉందో దాన్ని పదిలంగా దాచుకోవాలి అని ఒక భక్తుడు గురువు గారికి చాలా సేవలు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఆడకు అప్పటికి పెళ్లి కాలే. అందరికంటే ముందు రావడం, తుకారం వచ్చినట్టు అందరికంటే ముందు రావడం, అన్నీ సర్దుబాటు చేయడం, అందరు పోయినాక పోవడం, ఇదే జరుగుతుంది. ఒకనాడు పెళ్ళి అయిందంటేనే కొద్దిగా తక్కువ చేసిండు ఇక రావడం. తక్కువ చేసి ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మధ్యలో పోతుండు. ఇక అయ్యేదాకుంటలేడు. వాళ్ళు ఏమన్నా అడుగుతాడేమో స్వామి, అరే ముందు వస్తలేడు, అడుగుతాడేమో. ఎట్లా ఈయన ఎప్పుడు అడుగుదామని దొరుకుతలేడని ఒకసారి మధ్యలో దొరికించుకొని, ఏమైంది నాయన, నువ్వు ఎందుకొరకు ఇట్లా వస్తలేవు? అయ్యో స్వామి, నాకు పెళ్ళయింది, నా ప్రాణంతో ప్రాణంగా నా భార్య. కొడుక పెళ్ళయింది, నువ్వు ఎడిపోతావు? నేను నా తల్లి, నా తండ్రి, వీళ్ళంతా నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు, నన్ను రాణిస్తలేదు, అంతో కొంత నేను మర్చిపోకుండా వస్తున్నా అన్నాడట. అరే నేను ఒక్క చెప్తా, నువ్వు అది పాటించి ఇంటికి పోయి. ఏంటిది అది? ఒక గోళిత, ఆ గోళి నోట్లో పెట్టుకొని పండుకో. నీకు తెలివి ఉంటుంది, నీకు సోయి ఉంటుంది, అందరు మాట్లాడి వినిపిస్తుంది, కానీ మెసులరా ఈ పని చేయి అని చెప్పి తీసుకొని వేయండు. ఆ గోళ వేసుకున్నాడు, పడుకున్న తర్వాత చూస్తుండగా నీ మెసులుతలేడు, కసులుతలేడు, పిలితే పలుకుతలేడు. ఈయనకి ఏమా అని డాక్టర్లను తోలుకొచ్చుకుండ్రు. అందరు చూసిపోతుర్రు. మంచిగానే ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి అనుకుంటా. అన్ని మంచిగా ఉంటే గిట్టిస్తాయి అని ఇక చూసి బాగాసేపు అయి మరి వీడి సంగతి ఏమైపోయాయని గురువు గారు గడుపులు పోతారు అన్నమాట. పోయి తల్లిదండ్రి, భార్య కాళ్ళ వినబడి, గురువుగారు రాలి, మీ శిష్యుడు మీకెంతో సేవలు చేసిండు, మిమ్ముల చూసుకుంటాడు, మీరు వచ్చి చూసుకోరని చెప్తే చూస్తామని వచ్చింది. అమ్మ చెంబులో నీళ్ళు తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఈయనకు భూతం పట్టింది. అయ్యా స్వామి ఎట్లా పోతుంది అంటే, అప్పటిదాకా ఏమని ఏడుస్తుంటే, నా కొడుకు బతికేటోడు, నేను నా దేవుడు నన్నన్న తీసుకోపోకపాయ, వాడిని నుంచి ఒక పైన ఏడుస్తున్నారు అందరు. భార్య మాత్రం అట్లా ఏడతలేదు అని తల్లిదండ్రులు ఏడుతున్నారు. సంక్షిప్తం చేస్తున్నా. అయితే అప్పుడు ఏం చేసిండంటే, అమ్మ ఇప్పటిదాకా మీరు ఇంతగానో ఏడ్చిరు కదా, సరే ఎవరికి కొడుకు బ్రతకాలని ఉందో ఈ భూతం ఏదైతే పట్టిందో ఆ భూతాన్ని ఈ నీళ్ళకు దించుతా, ఈ చెంబులకు. ఇవి ఎవరు తాగుతారో వాళ్ళు మరణిస్తారు, ఆయన లేస్తాడని చెప్పిన తర్వాత ప్రాణంగా చూసిన సంగతి ఇప్పుడు ఏర్పడుతుంది అన్నమాట. ఇక తల్లి, నేను తాగుతుంటుంది కానీ స్వామి, ముసరోని గతి ఏమవుతుంది, ముసరోని ఎట్లా చూసుకుంటారు, నేనుంటే ఇంత మంచిదని ఈ తల్లి అంటది. ఆ తండ్రి, అయ్యా నేను తాగుతుంటే కానీ అబ్బా కుక్క బతుకైపోతుంది, ముసలిదాన్ని తినేం పోతున్నంటే అని వీడంటాడు. ముసలోడు అట్లనే, ముసలుడు ఇట్లనే. ఇక భార్య, దానికి ఏమవసరం, నేను చచ్చి వాడు బతే దీనికి ఏం లాభం, పిల్లలా లేరు, అందుకొరకు తాగుతుంటదా. ఇక ముగ్గురు కలిసిండ్రు, మంచి ప్రాణేశ్వరు. స్వామి మీరేమనుకోకండి, మీకు ఎంతో శిష్యుడు సేవ చేసిండు, మీరు తాగుండ్రి స్వామి, మేము సమాధి కట్టిస్తాం స్వామి, మీరేమనుకోకుండా స్వామి అని స్వామి తాగు అన్నాక, సరే ఇక మరి నా అదృష్టం ఏమవుతుందో చూస్తా. అయినా ఇక అయిపోయింది, దాని గడప అయిపోయింది, లోపల వేసుకున్న దాని గడప అయిపోయింది, తాగింది. ఆయన లేచిండు. గురువు గారు నేను మీ వెంటనే వస్తా, ఇక నాకు అంతా తెలిసిపోయింది, వీళ్ళు ఎవరో నిజమైనటువంటి వాళ్ళు స్వార్థపరులే వీళ్ళంతా అని చెప్పి ఏంటంత అది కాదురా నాయన, నా వెంట అచ్చుడు కాదు, తెలుసుకొని మెదులుకో, కాపాడుకొని జీవించు, కాపాడుకొని మెదులవలేరా,
కాపు కొడుకవైతే నీవు కడతేరేదవురా, కాపాడుకొని వెదులవలేరా, పాపాల మధ్యనున్నడురా, నీ పాపమే పెరిగి పారా చూసునురా, కాపాడుకొని వెదులవలేరా. ఆ విధంగా మనకు చెప్పినటువంటిది, నువ్వు సంసారములో ఉండు, ఇంట్లో ఉండు, నువ్వు ఇంట్లుండు కానీ ఇంట్లో అవి పెట్ట. నీ మనస్సులో నీ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలను పెట్ట. నీ గురువు చెప్పిన దాన్నే పెంచుకో, కట్టుకో, ముల్లే పెట్టుకో, బ్యాంకులో పెట్టుకో. ఈ బ్యాంకులో పెట్టుకున్నావా మళ్ళా జన్మలు తీసుకోవచ్చు. ఇప్పుడు రూపాయల బ్యాంకులో పెట్టుకున్నావా, ఇప్పుడే నువ్వు ఉండంగానే నిన్ను ఒత్తి పారేసైనా వాళ్ళు తీసుకుంటావు. ఆ విధంగా ఇట్టి 17వ అధ్యాయంలో ఈ విధంగా జరిగింది. అందుకని దేశం కొరకు మన వల్ల ఏం సేవ జరుగుతుంది, దేశానికి ఉపయోగపడే పని, సనాతన ధర్మానికి రక్షించే, ఇదంతా మనం చేసేదంతా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయం, భగవద్గీత పారాయణం కానీ భజన కానీ ఏదైనా. ఆ విధంగా ఇటు శక్తిని మన గురుదేవుడు మనకు ఇస్తాడని. హరి ఓం తత్సత్. జడాత్మకం వృత్తిర్న నాగం తత్తదపేత శుద్ధి సమయే సితాత్మసద్భావతః కోపం భావయుతో భూతో వరదియ దృష్టాత్మనః సోపం స్ఫూర్తిదయారుణాచల శివ పూర్ణో విభాతి స్వయం, అరుణాచల శివ పూర్ణో విభాతి స్వయం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మజ్యోతిర్గం మే జ్ఞానం బ్రహ్మజ్ఞానం అశాంతం ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం ఓం సర్వేషాం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సద్గురు సత్య భగవానికి